ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుని నామములో మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యం చదువుకొని ముందుకు నడవాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. మనమందరం కలుసుకొని దేవుని మాటలు ప్రకటించే వారంగా ఆయన సన్నిధిలో యోగ్యమైన పాత్రలుగా కనబడేవారిగా చూడాలని ఆశపడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాము? మన హృదయాలు ఎలా ఉన్నాయో మన హృదయాల పరిశీలన చేసుకొని మనం దేవునికి దాసులుగా ఉంటున్నామా? మనం సేవకులు అని చెప్పుకుంటున్నామా? బిషప్పులని చెప్పుకుంటున్నామా? ఆయనే అంటున్నాడు, నేను పరిచర్య చేయటానికే వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదంటున్నాడు. మనమైతే అలా ఉంటున్నా. సంఘం పెరిగేటప్పుడు ఒక రకంగా, సంఘం పెరగకపోతే ఒక రకంగా ఉంటున్నాం. ఎందుమూలంటే మనలో అహంభావన, నేనే గొప్పవాడిని, నేనే అన్నిటికీ మూలమై ఉన్నానని అంటున్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుడు మేలైన కార్యాలు చేయునుగాక. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, దాసులారా యథార్థమైన హృదయం గల వారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు వలె శరీర విషయమై మీ యజమానుడైన వారికి విధేయులై ఉండమంటున్నాడు. మన యజమానుడు ఎవడు? దేవుడే కదా. మన దేవుడు మనకు యజమానుడు, మనకు ఆదరణకర్త, సమస్తము చూసుకున్నవాడు. ఆయనకు మాత్రమే మహిమ కలగాలి. నేను గొప్పవాడిని, నా మాట వినాలి అని దేవుడే చెప్పట్లా. మనం ఎందుకు చెప్పుకోవాలి? దాసులారా యథార్థ హృదయం గలవారే. దావీదు కూడా యథార్థ హృదయం గలవాడే. సౌలు కూడా యథార్థ హృదయం గలవాడే. ఒకప్పుడు వీళ్ళిద్దరిలో ఏంటి ఇచ్చేసంటే దేవుని పాదాలు పట్టుకొని ఎంత పాపం చేసినా, ఎంత ద్రోహం చేసినా దేవుని పాదాలు వదిలిపెట్టిన వాడు దావీదు. ఆ సౌలైతే అలా కాదు. అహంభావం, నేను ఆయన కాళ్ళు పట్టుకుంటానండి, నాకుంది కదా, నేనే గొప్పవాడిని కదా, నాకు సరిపోయిన వారు లేరు కదా, నేను తిన్నా తరగదు, నా పిల్లలు తిన్నా తరగదు, నేను ఇంత గడించేశాను అని అసూయ. వీళ్ళిద్దరు ఇదే తేడా. లేదా పౌరు కన్నా దావీదే ఎక్కువ పాపం చేశాడు లెక్కైతే. బతిమ విషయంలో కూడా, రక్తం ఉద్యోగంలో కూడా, ప్రతి విషయంలో కూడా సౌలు కన్నా దావీదే ఎక్కువ పాపం చేశాడు. అయినా సరే ఆయన మాట జవదాట, ఆయన మాట జవదాటకపోబట్టి హృదయానుసారుడుగా నిలబడగలిగాడు. నీవు నేను అలా ఉంటున్నామా? కలిగి నాకు ఒక రకంగా, కలగ నాకు ఒక రకంగా ఉంటున్నాము. ఒక్కసారి క్రీస్తు నాకు వలె శరీర విషయమై యజమానుల వలె ఉండమంటున్నాడు. అది మనలో ఉందో లేదు. ఒక్కసారి విధేయులై ఉండాలంట, కట్టుబడి ఉండాలి. దేవుని ప్రార్థన అంటే, దేవుని ఆలోచన ఏంటో, దేవుని ఇష్టం ఏంటో మనం తెలుసుకొని కట్టుబడి ఉంటే దేవుని నీతిని నెరవేర్చే వారంగా ఉంటాం. అలాగే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 22 కూడా అంటున్నాడు, దాసులారా
మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడి శుద్ధాంతకరణం గలవారై శరీరమును బట్టి యజమానుల వారికి అన్ని విషయములు విధేయులై ఉండాలంట. మనుషులు సంతోషపెడతారు, దేవునికి అసలు సోటే ಇಲ್ಲ. అందుకే మన జీవితాలు ఇంట ఉంటున్నాయి. మనము దేవుని సంతోషపెట్టాలి. దేవుని కదా మనకు అన్నీ ఇచ్చేది. ఆరోగ్యం ఇచ్చిన, ఐశ్వర్యం ఇచ్చిన, ఘనత ఇచ్చిన ఆయనకు మాత్రమే చెల్లదు, ఇంకెవరకు చెల్లదు. అలాంటి స్థితిలో నీవు ఉన్నావేమో ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. దేవుడికి మనం విధేయులై ఉంటున్నాము. తగ్గింపు మనసు, తగ్గింపు ఆలోచన, ఇరిగి నలిగిన హృదయం ఈ కదా ఆయన కోరుకునేది. ప్రత్యాతాప హృదయం, ఇతరులు ఆదరించే గుణం ఈ కదా ఆయన కోరుకునేది. నిన్న మనం ఏటిని కోరుకుంటున్నాం? ఒక్కసారి మన హృదయాలు మనం పరిశీలన చేసుకో. అన్ని విషయంలో విధేయులై ఉండాలి. మనం ఏ విషయంలో జారిపోతున్నాము మనకు తెలుసు. ఆ విషయం తప్పేగా, ఇది చేస్తే ఏమైందిలే, అది చేస్తే లేదా, నేను చేస్తే వచ్చిందా, ఇదే ఆలోచనలో ఉండిపోతున్నామే. మనం దాసులోని తెలుసుకోలేకపోతున్నాం. మనం బైబిల్ మొత్తానికే మనకు ఒక అసిస్టెంట్ కావాల్సి వస్తుంది. రాను 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 అలాంటి స్థితిలో ఉంటున్నాం మేము. తీర్పు దినప్పుడు ఆయనకు లెక్కప్ప చెప్పాలి. ఆయనతో మనము ఏక మనసు ఏకాత్మతో ప్రార్థన చేస్తే ఇదే ఉండాలంట. అప్పుడే నిన్ను నన్ను కూడా ఆయన దాసులుగా పరిచయం చేయించుకుంటాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడబడినట్లు దాసత్వమును కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులను పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలనంట. తిమోతి కూడా ఘనతను నిలవాడు. ఆయన ఏమంటున్నాడు? దేవుని నామము ఆయన బోధ దూషించబడకూడదంట. ఎవరి మూలన? మన మూలనే. అమ్మో వీళ్ళంత నీతిమంతులు లేరని వీళ్ళు చెప్పుకుంటారు తప్ప వీళ్ళలో యథార్థత ఉండదు, మాట మీద నిలబడరు అని మనల్ని అవమానపరుస్తున్నారు. ఒకరికొకరు యోగ్యత ఉండదు, ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు. వీళ్ళు మనకు నీతిని నెరవేర్చేవాళ్ళని మనం హేళన చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని నామాన్ని అవమానపరచొద్దు, దేవుని నీతిని నెరవేర్చొద్దు, దేవునికి దాసులుగా ఉందాం, యథార్థవంతులుగా ఉందాం, ఆయన ఇచ్చే రక్షణ పొందుకుందాం. ఇదే కదా ఆయన కోరుకునేది. నిన్ను నన్ను దాసులాగా యథార్థ హృదయం గల వారు అంటున్నాడు. నీలో ఆ హృదయం ఉందా? నాలో ఆ హృదయం ఉందా? దేవుడు చూస్తున్నాడు. నేను నీతిమంతుడిని, యథార్థవంతుడిని, నాకు అన్నీ తెలుసు అని నేను చెప్పుకుంటాం కాక దేవుడే చెప్పాలి, దేవుడే కార్యం జరిగించాలి. అట్టి స్థితి నీకు నాకు కలగాలని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవరి వారు ఉత్తమమైన మార్గంలో నడుద్దాం, యథార్థ హృదయంలో నడుద్దాం. దేవుడు మన పట్ల కార్యం చేయటానికి క్రీస్తు శరీరం వలె మీ యజమానులైన వారికి విధేయులై ఉండాలన్న. అప్పుడే మనము తగ్గింపు మనసు, తగ్గింపు ఆలోచనలు ఉంటే దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. అది కాక మన సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఆలోచన చేస్తే దేవుడు తీర్పు దినమందు
నిన్ను నన్ను కాటలో పెడతాడు. ఆయన చూస్తలేదులే, ఆయన చేస్తలేదులే అనుకుంటున్నాను. ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఈ రాత్రికాల సమయంలో మేలైన మార్గంలో నడిపించమని దేవుడిని వేడుకుందాం. అలాంటి స్థితి నాకు నీకు కలగాలని దేవుడికి ఎంతైనా మనం రుణస్తులం. ఆయనకు మేలు కలుగు మార్గంలో నడుద్దాం, యథార్థంగా జీవిద్దాం, ఇరిగి నడిగిన హృదయంతో జీవిద్దాం. ఇట్టి మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్.